ప్రార్థన చేస్తున్నటువంటి దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సరే సమయంలో మన మధ్య కొంతమంది దైవజనులు ఉన్నారు. వారిని మీ అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ రెండు వివాదాస్పదమైనటువంటి విశ్వాసాల మధ్య జరుగుతున్న ఈ చర్చా వేదికకి ఈ స్థలానికి ఇచ్చేసి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ప్రశ్నాపత్రం చర్చించే విషయాల గురించి అందించడం జరిగింది. ఈ యొక్క ప్రశ్నలు 10 ప్రశ్నలు ఉన్నాయి. వీటిని గురించినటువంటి చర్చ, ఈ విషయాలను కూర్చుంటున్న వాళ్ళు దయచేసి మీరు రాసుకోవడం వరకు మాత్రం పరిమితం. అవకాశాన్ని బట్టి మీ యొక్క రెస్పాన్స్ అడిగినప్పుడు మీరు క్వశ్చన్ అడగొచ్చు. దయచేసి ఒకళ్ళు అడుగుతున్నప్పుడు రెండో వాళ్ళు ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. అయితే ఈ చర్చల వేదికలో ఈ క్వశ్చన్కి సంబంధించి, ఈ ప్రశ్నాపత్రానికి సంబంధించిన విషయాలు దైవజనులు రాజ్ కుమార్ గారు వైజాగ్ నుంచి వచ్చారు. ఆ తర్వాత డిడి ప్రసాద్ గారు నర్సాపురం. అదే సమయంలో వీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సహోదరులు సాలమన్ గారు, అనన్య గారు, ఈ సహోదరులు సమాధానం చెప్తారు. దయచేసి ఈ స్థలంలో కూర్చున్న వాళ్ళంతా చెబుతున్న విషయాన్ని ఆలకించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మధ్యలో మీకు ఏదైనా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట మీ మనసుకు కష్టం కలిగినా, లేకపోతే మీకు తప్పు అనిపించినా మధ్యలో ఎలాంటి కేకలు వేయడం లేకపోతే మాట్లాడడానికి అవకాశం లేదు. తర్వాత చప్పట్లు కొట్టడం, కేకలు వేయడం ఎలాంటివి చేయొద్దు. ఇక్కడ గెలుపు ఓటముల సమస్య అనేదే లేదు. కేవలం వాక్యం పైన ఉన్న అవగాహన లోపాలు ఒకరినొకరు నుంచి నేర్చుకునే విషయం కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని మా మనవి. మొదట 20 నిమిషాలు ప్రశ్నాపత్రాన్ని ఇచ్చారు కాబట్టి ఈ టీం వారు మాట్లాడతారు. దానికి సంబంధించినటువంటి విషయాలు సహోదరు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. దీన్ని ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీరు 20 నిమిషాలు మాట్లాడతారు, తర్వాత 20 నిమిషాలు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆ తర్వాత మీకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వబడుతుంది. మీ రెస్పాన్స్ కేవలం 2-3 మాటల్లో మాత్రమే చెప్పాలి. సరే సమయంలో మొట్టమొదట రాజ్ కుమార్ గారు వైజాగ్ నుంచి వచ్చారు. సహోదరులు వారి యొక్క ప్రశ్న వినిపిస్తారు. దయచేసి ఎక్స్ప్లెనేషన్ చేసేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు కూడా మీరు బోర్డు ఉపయోగించుకోవచ్చు. సమయం ఇచ్చిన సోదరికి వందనాలు. అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ మా నిండు వందనాలు. అందరూ చేద్దాం వాళ్ళ వందనాలు. మనం కనిపించిన సహోదరుణ్ణి ప్రేమించకపోతే కనిపించలేని వాడిని మనం ప్రేమించినట్టు కాదని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనందరూ కనిపిస్తున్నాం ఒకరికొకరు. యేసుక్రీస్తు కావచ్చు, బ్రహ్మం గారు కావచ్చు, ఇప్పుడు మనకు కనిపించట్లేదు. ముందు మనం ప్రేమించుకుంటేనే మనం వాళ్ళని ప్రేమించినట్లు అవుతుంది. సో ప్రేమపూర్వకంగానే ఇది కొనసాగించాలనేది నా ఆశ. మరి దేవుడు దీన్ని ఇటువైపు తీసుకెళ్తాడో నాకు తెలియదు, కానీ మనందరూ మాత్రం సాధ్యమైనంత ప్రేమపూర్వకంగా దీన్ని కొనసాగించడానికి ప్రయత్నిద్దాం. ఓకే. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 30 వచనం నేను చదువుతాను. కాబట్టి తమ జతవాని వద్ద నుండి నా మాటలు దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ బ్రహ్మం గారు ప్రవక్త అనే ప్రశ్న ఉంది కదా, ఏలియా ప్రవక్త అయినా అనే ప్రశ్నను నేను అడుగుతున్నాను. బ్రహ్మం గారు ప్రవక్త కాదు అని నేను అనట్లేదు, ఆయన ప్రవక్తే. లాడెన్ గారు మనిషే, గాంధీ గారు మనిషే, కాకపోతే మంచి చెడు తేడా ఉంది. ప్రవక్తలు 2 రకాలుగా బైబిల్ చెప్తుంది, అబద్ధ ప్రవక్తలు, నిజమైన ప్రవక్తలు. బ్రహ్మం గారి ప్రవక్తే, అయితే అందులో అబద్ధ ప్రవక్త, నిజ ప్రవక్త అనేదే ప్రశ్న. బ్రహ్మం గారి ప్రవక్త అనడానికి ఆయన చేసిన అద్భుతాలు కానీ, లేదా ఆయన ద్వారా ప్రవచించబడిన ప్రవచనాలు కానీ ప్రామాణికంగా తీసుకోవడానికి బైబిల్ ఒప్పుకోదు. ఎందుకంటే భవిష్యత్తుని చెప్పిన వాళ్ళు, కాలజ్ఞానం చెప్పిన వీర బ్రహ్మం గారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పినవి కూడా చాలా జరిగాయి. అద్భుతాలు సూచక్రియలు అంటారా, యేసుక్రీస్తు చెప్పాడు. అంచెదినం అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి అద్భుతాలు సూచక్రియలు చేస్తారని. అంటే అద్భుతాలు సూచక్రియలు ప్రవచనాలు ఇవన్నీ ఒక వ్యక్తిని ప్రవక్తగా రుజువు చేయడానికి పనికిరావు. ఆ వ్యక్తి నిజమైన ప్రవక్త అయితే చేయొచ్చు, అబద్ధ ప్రవక్త అయినా చేయొచ్చు. సో దాన్ని నేను పరిగణలోకి తీసుకొని, కానీ ఇక్కడ 2 విషయాలు మాత్రం చెప్పాడు.
దేవుడు చెప్పిన కొన్ని విషయాల్ని ఎవరికో దేవుడు బయలుపరిచాడు, ఆ ప్రత్యక్షతలు నాకే వచ్చాయి అని ఎవరైతే దొంగిలించి చెప్తారో, ఆ చెప్పిన దేవుని మాటలే అయినా సరే ఆ చెప్పినవాడు అబద్ధ ప్రవక్త. ఇక్కడ రాయబడిన మొదటి వచనం. రెండో వచనం, అతను పక్క వాళ్ళ నుంచి తీసుకోకపోయినా, దేవుడు చెప్పకపోయినా, అతడు కనుక కొన్ని ఉద్దేశాలను చెప్పాడంటే వాక్య విరుద్ధమైనవి, అప్పుడు కూడా అతను అబద్ధ ప్రవక్త. రెండు విషయాలు అక్కడ చెప్పాడు. ఒక నిజాన్నే పక్కవానికి బయలుపరచబడితే నాకు బయలుపరచబడింది అని చెప్పినవాడు అబద్ధ ప్రవక్తే. దేవుడు బయలుపరచకపోయినా తన సొంతంగా అతను మాట్లాడిన నాలుకలు ఆడించు స్వేచ్ఛగా దేవోక్తులు పలికినట్టు పలికిన వాడు కూడా అబద్ధ ప్రవక్తే. ఇప్పుడు బ్రనహాం గారు ఆయన మెసేజెస్ లో చాలా చోట్ల బ్రనహాం 630317E అనే మెసేజ్ లో ఇంకా చాలా చోట్ల 7వ ప్రవక్త ద్వారా దేవుడు మర్మాలను బయలుపరుస్తాడు అని చెప్పాడు. విపరీతమైన ఎన్నో మర్మాలు నాకు ప్రత్యక్షపరచబడ్డాయి, ఆ మర్మాలని నేను బోధిస్తున్నానని చెప్పినప్పుడు అక్కడ సర్పెంట్ సీడ్, చర్చెస్ వాటిని ఆయన మెన్షన్ చేశారు. మొదట ఆయనకి ప్రత్యక్షపరచబడిన ప్రత్యక్షతల్లో మనమంతా చాలా మంది బాగా ప్రకటించేది, నమ్మేది ముఖ్యమైనవి 5 కనబడతాయి. సర్పెంట్ సీడ్, సర్ప సంతానం. ఆదాము అవ్వను కూడక మునుపు సర్పం శారీరకంగా అవ్వను కూడడం వలన కయ్యను పుట్టాడు అనే ఒక సిద్ధాంతం. రెండవది సంఘ కాలాలు, చర్చ్ ఏజెస్. ఇది కూడా ఆయనకు ప్రత్యక్షపరచబడింది అని ఆయన చెప్పుకున్నాడు, మనందరం నమ్ముతా ఉన్నాం. సంఘ దూతలు, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క సంఘ యుగానికి ఒక్కొక్క ప్రవక్త వస్తాడు అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో రాయబడిన దూత అనే మాటలు ప్రవక్తల కోసం అని ఆయన చెప్పారు. అది ఆయనకు అనుగ్రహించబడిన ప్రత్యక్షతగా ఆయన పేర్కొన్నారు. 4వదిగా 7 ముద్రలు ఆయన విప్పారు అని. 7 ముద్రల యొక్క వివరణ, విప్పడం అంటే వివరణ అంతే. 7 ముద్రలు ఆయన విప్పడుగా యేసుక్రీస్తు విప్పారు. ఆ 7 ముద్రల వివరణ యొక్క ప్రత్యక్షత ఆయనకు అనుగ్రహించబడింది అని ఆయన చెప్పుకున్నారు. 5వదిగా యేసునామంలో బాప్తిసం, అందులో మాత్రమే పొందాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో పొందితే చెల్లదు అనే బోధన కూడా ఆయన విస్తృతంగా ప్రకటించి ఆ ప్రత్యక్షత కూడా దేవుడు తనకు అనుగ్రహించాడు అని ఆయన చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ 5 అంశాల విషయంలో నా యొక్క అభియోగం ఏంటి అంటే, ఈ 5 అంశాలు బ్రహ్మాం గారికి ప్రత్యక్షపరచబడినవి కాదు. ఈ 5 నిజాల అబద్ధాల అనేది 2వ సెషన్లో చూసుకుందాం. బ్రహ్మాం గారి బోధనలో సత్యం ఎంత అనే ప్రశ్నలో అవసరమైతే వీటన్నిటిని చర్చిద్దాం. ఇప్పుడు నా అభియోగం ఏంటంటే, మొదటి పాయింట్, ఇవి దేవుని యొక్క మాటలే అనుకుందాం ఒకవేళ ఆయన చెప్పినవి అయితే, ఇవన్నీ ప్రత్యక్షపరచబడింది ఆయనకు కాదు అనేది నా వాదన. ఎందుకు అంటే, సర్పెంట్ సీడ్, సర్ప సంతానం అనే ఆ సిద్ధాంతం చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉంది. దీన్ని అతి ఎక్కువగా బయటకు తీసుకొచ్చిన ఆయన పేరు డానియల్ పార్కర్. 1781లో పుట్టాడు ఈయన, 1844లో చనిపోయాడు. అమెరికన్ ఫేమస్ ప్రైమిటేటివ్ బ్యాప్టిస్ట్ పాస్టర్, చాలా ఫేమస్ అమెరికన్ పాస్టర్ ఈయన డానియల్ పార్కర్. బ్రహ్మాం కూడా అమెరికాకు సంబంధించిన వ్యక్తే, యుఎస్ఏకి సంబంధించిన వ్యక్తే, ఆ విషయం మనందరికీ తెలుసు. ఈయన చనిపోయాడు 1844. ఇతను సర్పెంట్ సీడ్ గురించి విస్తృతంగా బోధించాడు. చాలా కాంట్రడిక్షల్ పాస్టర్గా ఆయన పేరు పొందాడు కూడా. అదే అమెరికాలో బాప్టిస్ట్కు సంబంధించిన పాస్టర్గానే బ్రహ్మాము, ఈయన చనిపోయిన సుమారు ఒక 90-80 సంవత్సరాలకి ఈయన పాస్టర్గా బాప్టిస్ట్లో పనిచేశారు. ఈ డానియల్ పార్కర్ ఏదైతే సర్పెంట్ సీడ్ చెప్పారో అదే సర్పెంట్ సీడ్ ని బ్రహ్మాం గారు బోధించారు. దానికి ఇంకో కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఆయన కలిపాడు. కానీ కయ్యను పుట్టడానికి కారణం ఆదాము కాదు, పాముతో శారీరకంగా కలవడం వలన మాత్రమే అని బ్రహ్మాం బోధించిన బోధ బ్రహ్మాం గారి కంటే ముందు డానియల్ పార్కర్ గారు 90 సంవత్సరాల ముందే చాలా విస్తృతంగా బోధించారు, ప్రకటించారు. అతను దాని మీద పుస్తకాలు కూడా రాశాడు, అతని ప్రసంగాలు కూడా అప్పటికి వారికి చాలా మందికి అందుబాటులో ఉన్నాయి. నేను అడిగే నా అభియోగం ఏంటంటే, ఇది నిజంగా బ్రహ్మాం గారికి ప్రత్యక్షపరచబడితే ఇంతకు ముందు అంటే బ్రహ్మాం గారికి ముందు ఇంక ఎవరూ సర్పెంట్ సీడ్ బోధించలేదు, మొట్టమొదటిసారి ఇతనే బోధించాడు అని మీరు నిరూపిస్తే ఈ ప్రశ్నకు సమాధానం తీరిపోతుంది. ఒకవేళ అలా నిరూపించలేకపోతే గనుక బ్రహ్మాం గారు ఇంత ముందు ఎవరికో ప్రత్యక్షపరచబడిన దాన్ని ఈయన దొంగిలించి ఈయన చెప్పినట్లు అవుతుంది. అప్పుడు ఇందాక మనం చదువుకున్న వచనం ప్రకారం తను జతపని వారికి బయలుపరచబడిన విషయాల్ని దొంగిలించు ప్రవక్తలకు నేను వ్యతిరేకిని అన్నట్టుగా ఈయన అబద్ధ ప్రవక్త అవుతాడు. ఎప్పుడు అంటే, ఇంతకు ముందు ఎవరైనా చెప్పింది ఈయన కనుక నాకు ప్రత్యక్షపరచబడింది అని చెప్తే, ఇప్పుడు మీరు బ్రహ్మాం గారిని ప్రవక్త అని ప్రూవ్ చేయాలి అంటే సర్పెంట్ సీడ్ ఇంతకు ముందు ఎవరో బోధించలేదు అని మీరు ఆధారాలతో నిరూపించాలి. డానియల్ పార్కర్ గారు బోధించారు దీన్ని ఇంతకు ముందు అని నేను ఆధారాలతో చూపించగలను. వికీపీడియాలో కానీ లేదా అమెరికా బాప్టిస్ట్ చరిత్రలో కానీ మీరు చూస్తే డానియల్ పార్కర్ గారి గురించి బోధ గురించి విస్తృతంగా ఉంటుంది. ఇది నా మొదటి అభియోగం.
రెండవ అభియోగం సంఘ కాలాలు. ఇది ఈ సిద్ధాంతాలు కరెక్టా కాదా అనేది కాదు నా ప్రశ్నలు. ఇవి ఈయనకు మాత్రమే ప్రత్యక్షపరచబడ్డాయి అని రుజువు చేయాలి మీరు మీ నెక్స్ట్ సెషన్లో. అప్పుడు ఇవి తప్ప ఒప్పే అనేది మా సెకండ్ సెషన్లో మేము మాట్లాడతాం. రెండోది సంఘ కాలాలు, చర్చ్ ఏజెస్. సంఘ కాలాలు అంటే 7 సంఘాల గురించి చెప్పినప్పుడు మొట్టమొదట ఈ ప్రత్యక్షత ఆయనకే అనుగ్రహించబడిందని, చర్చ్ ఏజెస్ అనేది నాకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత అని ఆయన అనేక సార్లు చెప్పుకున్నాడు. కానీ అమెరికన్ బ్యాప్టిస్ట్ పాస్టరే ఈయన కూడా, క్లారెన్స్ లార్కిన్ అనే ఆయన 1850లో పుట్టాడు, 1924లో చనిపోయాడు. ఈయన 1914 ఆ ప్రాంతంలో డిస్పెన్సేషనల్ ట్రూత్ ఆర్ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ ద ఏజెస్ అనే పుస్తకాన్ని ఆయన రాశాడు. అది చాలా ఫేమస్, 300 పైచులకు పేజీలు ఉంటుంది. అది ఎక్కడ కావాలంటే అక్కడ మనకు పుస్తకం అందుబాటులో ఉంది. డిస్పెన్సేషనల్ ట్రూత్ అనే బుక్ రిలీజ్ అయ్యేసరికి బ్రనహాం గారి వయసు సుమారు 7-8 సంవత్సరాలు మాత్రమే. ఆ టైంలో బ్రనహాం గారు జీవిస్తున్న ఆ అమెరికా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఈ క్లారెన్స్ లార్కిన్ చాలా ప్రఖ్యాతి నొందిన ఈ బాప్టిస్ట్ పాస్టర్ సంఘ కాలాల గురించి ఆయన తన పుస్తకంలో వివరించాడు. లార్కిన్ యొక్క ఏజెస్ ఇలా రాశాడు. ఎఫెస్సి సంఘకాలం 70 నుంచి 170, స్ముర్నా సంఘకాలం 170 నుంచి 312, పెర్గమా సంఘకాలం 312 606, తుయితైరా 606 1520, సార్దీస్ 1520 1750, ఫిలడెల్ఫియా 1750 1900, లవోదికా 1900 నుంచి ర్యాప్చర్ వచ్చేదాకా ఆయన తన పుస్తకంలో పేర్కొన్నాడు. ఇది జరిగిపోయిన సుమారు 30 సంవత్సరాల తర్వాత, పుస్తకం రిలీజ్ అయిపోయి బయటికి వెళ్ళిపోయిన 30 సంవత్సరాల తర్వాత చర్చ్ గురించి దేవదూత లేదా దేవుడు నాకు బయలుపరిచాడు అని బ్రనహాం గారు తమ బోధనలో చెప్తూ చర్చ్ ని ఈయన కూడా రాశాడు. ఎలా రాశాడు? ఎఫెస్సి 53 170, స్ముర్నా 170 312, పెర్గమా 312 606, తుయితైరా 606 నుంచి 1520, సార్దీస్ 1520 నుంచి 1750, ఫిలడెల్ఫియా 1750 నుంచి 1906, లవోదికియా 1906 నుంచి ర్యాప్చర్ వరకు అని ఆయన రాశారు. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఇందులో ప్రతి సంఘ కాలంలోనూ ఏదో ఒకటి లార్కిన్ గారు రాసిన దాంట్లోంచి కాపీ చేయబడినట్టు స్పష్టంగా కనబడుతుంది. నేను చదువుతాను. లార్కిన్ ఎఫెస్సి దానికి 70 170 అని రాస్తే బ్రనహాం 53 170 అని రాశాడు. 170 ఈజ్ కామన్. స్ముర్నా లార్కిన్ 170 నుంచి 312 అని రాస్తే బ్రనహాం గారు కూడా 170 నుంచి 312 అని రాశారు. ఫుల్ డైరెక్ట్ జిరాక్స్ అయింది. పెర్గమా 312 నుంచి 606 అని లార్కిన్ రాస్తే సేమ్ ఏజ్ 312 నుంచి 606 అని బ్రనహాం గారు రాశారు. తుయితైరా 606 నుంచి 1520 అని లార్కిన్ రాస్తే బ్రనహాం కూడా సేమ్ 606 నుంచి 1520 అని రాశారు. సార్దీస్ 1520 నుంచి 1750 అని రాస్తే బ్రనహాం గారు కూడా 1520 నుంచి 1750. ఫిలడెల్ఫియా 1750 1900 లార్కిన్ రాస్తే సేమ్ ఫిలడెల్ఫియా 1750 1906 ఒక 6 సంవత్సరాలు యాడ్ చేశారు. ఎందుకంటే 1906లో పుట్టారు కాబట్టి. చర్చ్ ఏజెస్ అనేది మొట్టమొదట బ్రనహాం గారు బయలుపరిచింది కాదు. బ్రనహాం గారు చిన్న వయసులో ఉండగానే డిస్పెన్సేషనల్ ట్రూత్ అనే పుస్తకంలో క్లారెన్స్ లార్కిన్ గారు చాలా క్లారిటీగా రాశారు. ఆ తర్వాత ఈయన నాకు ప్రత్యక్షపరచబడింది అని చెప్పి క్లారెన్స్ లార్కిన్ గారు పుస్తకంలోంచి ఏజెస్ అన్ని తెచ్చి కాపీ చేసి రాశారు, తన జతబడి వారి నుంచి తీసుకున్నాడు అనేది నా వాదన, నా అభియోగం. మీరు ఇది ఆయన ప్రవక్త అని నిరూపించాలి అంటే బ్రనహాం గారికి ముందు ఇక ఎవరు చర్చ్ ఏజెస్ ని ప్రకటించలేదు అని రుజువు చేయాలంటే చరిత్రలోకి వెళ్ళిపోయి చరిత్రను తిరగరాస్తారో లేదా చరిత్ర తప్పు అని మీరు నిరూపిస్తారో, మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. కానీ మొత్తానికి మాత్రం అతని వాదనలో ఈయన కాపీ చేశాడు అన్నట్టు మాకు స్పష్టంగా కనబడుతుంది. ఆయన ప్రవక్త నిరూపించదలుచుకుంటే ఈ ప్రత్యక్షత ఆయనకు మాత్రమే అనుగ్రహించబడిందని మీరు రుజువు చేయాలి. మూడోది సంఘ దూతలు. లవోదికా సంఘదూత లేదా ఎఫెస్సి సంఘదూత, దూత అనే వ్యక్తి ఒక ప్రవక్త అనేది బ్రనహాం గారి వాదన. ఈ ప్రత్యక్షత ఆయనకి అనుగ్రహించబడిందని, ఒక్కొక్క సంఘకాలానికి ఒక్కొక్క దూత ఉంటాడని, ఆ దూతల పేర్లు వరుసగా పౌలు, ఇరేనియస్, మార్టిన్, కొలంబా, లోదర్, వెస్లీ 1906 ఇండైరెక్ట్ గా అనేక సార్లు బ్రనహాం గారిని మీరందరూ ప్రకటించేది కూడా అంత్యకాల ప్రవక్త బ్రనహాం గారిని, చివరి ప్రవక్త బ్రనహాం గారు అనేది ఆయన వాదన. మీరు చాలా మంది అనుకుంటారు ఇది మొట్టమొదటిసారి బ్రనహాం గారే బయలుపరిచారు ఆయన ఆ ప్రత్యక్షత ఈయనకే ఉందని. కానీ ఈయనకి ముందు చార్లెస్ స్టేజ్ రస్సెల్ 1852లో పుట్టాడు, 1916లో చనిపోయాడు. చార్లెస్ స్టేజ్ రస్సెల్ యెహోవా సాక్షుల ఆ సంస్థకి ఈయన మూల పునాది, ఈయన ద్వారానే యెహోవా సాక్షులు స్థాపించబడింది. ఈ చార్లెస్ స్టేజ్ రస్సెల్ అనే ఆయన 1890 ఆ ప్రాంతంలో ఆయన కూడా చర్చ్ ఏజెస్ ని విడుదల చేశాడు. అంటే బ్రనహాం గారు పుట్టడానికి 15 సంవత్సరాల ముందు
అండర్లైన్ చేసుకోండి ఈ మాటను మీ మనసులో. బ్రన్హామ్ గారు పుట్టడానికి సుమారు 15 సంవత్సరాల ముందు ఈ చార్లెస్ రసెల్ అనే ఆయన సంఘ కాలాలకు ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ప్రవక్త ఉంటాడు అని రాసుకున్నాడు. ఆయన చెప్పిన ప్రవక్తల పేర్లు: ఎఫెస్సికి పౌలు, స్పుర్నాకి యోహాను, పెర్గమాకి ఏరియస్, తుయితైరాకి వాల్డో, సార్దిస్కి విక్లిఫ్, ఫిలడెల్ఫియాకి లూథర్, లవోదికా సంఘానికి రసెల్ అంటే తన పేరు చెప్పుకున్నాడు. ఆయన ఆల్రెడీ పేర్లు చెప్పుకున్నాడు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దూతని. ఈ బ్రన్హామ్ గారు కొంతమంది పేర్లు మార్చుకుని చివర రసెల్ పేరులో ఈయన పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను కూడా సంఘకాలాలకు సంఘ దూతల ప్రత్యక్షత నాకు అనుగ్రహించబడింది అని చెప్పి చరిత్రలో ఉన్న కొంతమంది పేర్లు తీసుకువచ్చి అక్కడ పెట్టి చివర లవోదికా సంఘ దూతను నేనే అని కూడా చెప్పుకోగలను. ఎందుకంటే రసెల్ చెప్పుకున్నారు, తర్వాత బ్రన్హామ్ గారు చెప్పుకున్నారు, తర్వాత ఇంకొకరు ఎవరైనా చెప్పుకోవచ్చు. నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఒకవేళ నిజంగా బ్రన్హామ్ గారు ప్రవక్త అయితే, ఇది ఆయనకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత అయితే, ఇంతకు ముందు మరి ఎవరు దూతలకు పేర్లు నియమించలేదు అనే విషయాన్ని మీరు రుజువు చేయాలి. అయితే చార్లెస్ రసెల్ ఇంతకు ముందు ఎప్పుడో ఆ విషయాన్ని బ్రన్హామ్ గారు పుట్టడానికి 15 సంవత్సరాల ముందు దాన్ని రాశాడు. దాంతోపాటు బ్రన్హామ్ గారు మాట్లాడుతూ చర్చ్ ఏజెస్ లో ఉన్న మనుషుల గురించి ఆయన చెప్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ్ ఏజెస్ లో ఉన్న ఏ వ్యక్తి అయితే నేను చెప్పానో ఆ వ్యక్తి చర్చ్ ఏజ్ టైంలో అంటే 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు ఇలాగా సంఘానికి కాలాన్ని విధించాడు. ఆయన ఆ చర్చ్ ఏజ్ లో ఆయన నివసించి తీరుతాడు అని ఆయన తన యొక్క మెసేజ్ లో చెప్పాడు. ఆ మెసేజ్ 63-01-16 ద ఈవినింగ్ మెసేజ్ అనే మెసేజ్ లో, ఈచ్ ఏజ్ హ్యాడ్ ఇట్స్ మెసేజ్ అండ్ మెసెంజర్ గాడ్ హ్యాస్ seen to that even in the church ages we find out that each one had messengers and each one lived their age. ప్రతి ఒక్కరు తమ తమ ఏజ్ లో ఖచ్చితంగా జీవిస్తారు అని చెప్పాడు. బ్రన్హామ్ గారు సంఘదూతల్ని రాసినప్పుడు తుయితైరా సంఘదూతకి కొలంబాను దూతగా రాశారు. కొలంబా యొక్క కాలాన్ని 606-1520గా, తుయితైరా సంఘ కాలాన్ని 606-1520గా ఆయన రాశాడు. ఎట్టి పరిస్థితుల్లో బ్రన్హామ్ గారు చెప్పిన ప్రకారం ఏ ప్రవక్త అయినా సరే ఆ చర్చ్ ఏజ్ లో జీవించాలి. కానీ కొలంబా 597లో చనిపోయాడు. అంటే చర్చ్ ఏజ్ 606లో ప్రారంభమైతే కొలంబా 597లో చచ్చిపోయాడు. అంటే ఇది ఒక 3, అదొక 6. చర్చ్ ఏజ్ ప్రారంభానికి 9 సంవత్సరాల ముందే కొలంబా చచ్చిపోయాడు. ఈయన స్టేట్మెంట్ చర్చ్ ఏజ్ లో ప్రవక్త ఉంటాడు, కానీ నిజంగా జరిగింది కొలంబా చర్చ్ ఏజ్ స్టార్ట్ చేయడానికి ముందే చచ్చిపోయాడు. ఈయన ప్రకారం ప్రకటన గ్రంథం చరిత్ర ప్రకారం క్రీస్తు శకం 95-96 ప్రాంతంలో రాయబడింది. ఆ ప్రాంతంలో ఎఫెస్సి సంఘ దూతకు ఇలా రాయి అన్నాడు. ఎఫెస్సి సంఘ దూత పేరు పౌలు అని పెట్టాడు ఆయన. ఎఫెస్సి సంఘ దూతకి లేఖ రాయాలి. పౌలు ఎప్పుడు చచ్చిపోయాడు? సుమారు 70 లోపు ఆయన చచ్చిపోయాడు, అందులో తిరిగిలేదు. క్రీస్తు శకం 70 లోపు చచ్చిపోయిన వ్యక్తికి 96లో లెటర్ రాస్తే ఎలా అందుతుంది? ఆ వ్యక్తి నిజంగా దూత అనే వ్యక్తి ఒక ప్రవక్త అయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆ పౌలే కనుకైతే చచ్చిపోయినోడికి దేవుడు ఎలా లేఖ రాస్తాడు? ఇంకా రాని వాళ్ళకి లేఖ రాశారంటే అందంగా ఉంది, ఆల్రెడీ చచ్చిపోయినోడికి లేఖ ఎలా వెళ్తుంది? ఇది నా మరొక ప్రశ్న, చర్చ్ ని మీరు రుజువు చేయడానికి. దాంతోపాటు ఆయన ద ఈవినింగ్ మెసేజ్ 63-01-16 దాంట్లో పేరా 79-80 ఆ 2 పేరాల్లో ఆయన ఏం చెప్పాడంటే, చర్చ్ ఏజ్ యొక్క చివరి కాలంలోనే ప్రవక్త వస్తాడు. ఆయన చాలా స్పష్టంగా రాశాడు, ప్రతి చర్చ్ ఏజ్కి చివరి కాలంలో ప్రవక్త వస్తాడు. నేను లవోదికా సంఘ ప్రవక్తను చివరి కాలంలో ఉన్నాను, ఇప్పుడు మనం ర్యాప్చర్కి వెళ్ళిపోతాం అని ఆయన చెప్పాడు. అయితే ఆయన చెప్పిన ప్రజలందరూ ఆయన ఏ ప్రవక్తలు అయితే చెప్పాడో ఆ ప్రవక్తలలో ఎవ్వరు అంటే ముందున్న 6గురితో పాటు బ్రన్హామ్ కూడా, ఈ 7గురిలో ఎవరు చర్చ్ కాలానికి చివర రాలేదు. ప్రతి ఒక్కరూ మధ్యకు ముందు కానీ స్టార్టింగ్ లో కానీ ఉన్నారు. కానీ ఏ ప్రవక్త ఆయన ఇచ్చిన టైమింగ్స్ బట్టి చూస్తే ఏ ప్రవక్త కూడా చర్చ్ కాలానికి సంఘ కాలానికి చివర రాలేదు. ఒక ప్రవక్త ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తాడా? బైబిల్ అంతట్లో ఉన్న ప్రవక్తలు ఎవరైనా ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారా? లేదా పక్క వాళ్ళకి బయలుపరచబడింది ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్ అని ఎవరైతే వస్తారో వాళ్ళు దేవుని ప్రవక్త అని బ్రన్హామ్ గారు చెప్పారు. కానీ బైబిల్ అంటది ఇదే యెహోవా వాక్కు అనే పేరుతో చాలా మంది అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్తుంది. సో చర్చేజ్ అనే ఈ సంఘ దూతలు అనే విషయంలో బ్రన్హామ్ చెప్పింది మీరు నిజం అని నిరూపించాలి, బ్రన్హామ్ ప్రవక్త అని నిరూపించాలంటే ఈయన కంటే ముందు ఎవరు దూతల్ని నియమించలేదు, అంటే చార్లెస్ రసెల్ అలా రాయలేదు అని మీరు నిరూపించాలి. 4వది ఆయన ముఖ్యమైన బోధనలో 7 ముద్రలు.
7 ముద్రలు బ్రహ్నాం గారు విప్పారు అనేది ఈయన వాదన. బ్రహ్నాం గారు విప్పారు అనేది ఈయన వాదన. కానీ క్లారెన్స్ లార్కినే, అమెరికాకు సంబంధించిన ఫేమస్ బ్రిటిష్ పాస్టర్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, దాంట్లోనూ ఇంకా మన ఆంధ్రప్రదేశ్ చెందిన పిఎల్ పరంజ్యోతి గారు 1914లో ఇక జరగబోవున్నది ఏమి అనే పుస్తకంలోనూ ఈ 7 ముద్రల గురించి వివరణ రాశాడు. ఏ ముద్రలు విప్పినప్పుడు ఏం జరుగుతుందని. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ముద్రలు విప్పారు. ముద్ర విప్పడం అంటే పరలోకం వెళ్ళి దాన్ని చింపడం కాదు, కానీ అది జరిగినప్పుడు ఉపమానంగా చెప్పిన దానికి అర్థాలు ఏంటి అనేది ఈ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ లో క్లారెన్స్ లార్కిన్ చెప్పిన అనేక విషయాలు, అంటే బాణం ఉందా కానీ బాణం పొరలేదు కాబట్టి అతను అబద్ధ క్రీస్తు, ఈ ద సాతాన్స్ సూపర్ మ్యాన్, ఇలాంటి ఎన్నో విషయాలు క్లారెన్స్ లార్కిన్ చెప్పిన విషయాలను బ్రహ్నాం గారు చెప్పారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈయన కంటే ముందు అనేకులు ఈ ముద్రల యొక్క భావాన్ని విప్పారు. ఇకపోతే యేసునామంలో బాప్తిజం ఈయనకి ప్రత్యక్షపడింది అని చెప్పారు. ఈ అమెరికా 1914లో వన్నెస్ పెంతెకోస్తు నుంచి విడిపోయిన వన్నెస్ పెంతెకోస్తు అనే సమూహం 1914లోనే యేసునామంలో మాత్రమే బాప్తిజం అనే దాన్ని ప్రారంభించారు. అనేకులుగా బాప్తిజాలు ఇచ్చారు. 1915 నుంచి ఆ బాప్తిజాలు ప్రారంభమై విస్తృతమై ప్రస్తుతానికి యునైటెడ్ పెంతెకోస్టల్ చర్చ్ ఇంటర్నేషనల్ UPCI గాను, పెంతెకోస్టల్ అసెంబ్లీస్ ఆఫ్ ద వరల్డ్ PAW గాను వరల్డ్ వైడ్ గా యేసునామ సంఘాలు ఉన్నాయి. వాటితో పాటు బ్రహ్నాం గారు కూడా దీన్ని బోధించారు. అంతే తప్ప ఈ ప్రత్యక్షత బ్రహ్నాం గారికి మాత్రమే అనుగ్రహించబడింది అనడానికి చరిత్ర ఒప్పుకోవట్లేదు. ఈ 5 అభియోగాల విషయంలోనూ ఈ 5 విషయాలు ముందు బ్రహ్నాం గారికే ప్రత్యక్షపరచబడ్డాయి అని కానీ, లేదా బ్రహ్నాం గారికి విషయాల్లో ప్రత్యక్షత లేదు అని కానీ మీరు నిరూపించాల్సి ఉంటుంది. ఇవి నిజమైన బ్రహ్నాం కాపీ చేస్తే అబద్ధ ప్రవక్త అవుతాడు, ఇవి అబద్ధమైతే అబద్ధం చెప్పాడు కాబట్టి బ్రహ్నాం గారు అబద్ధ ప్రవక్త అవుతారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిందిగా మనవి. వందనాలు. ఎవరు చప్పట్లు కొట్టదు. 18 నిమిషాలు వాడుకుని మీ యొక్క అభియోగాన్ని తెలియజేశారు. ఈ సమయంలో సహోదరులు తమ యొక్క మాటలు వినిపిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇప్పటివరకు రాజ్ కుమార్ గారు ఆయన చూసిన కోణంలో కొన్ని విషయాలు చెప్పగలిగారు. ఏదైనా మనం చూసే దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది. లేఖనం కానీ ఏదైనా మీరు చూసే కోణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అక్షరం వేరు, అక్షరం యొక్క భావం వేరు బైబిల్ గ్రంథంలో. సరే, మంచిది. బైబిల్ వచ్చిన మాటను చదువుకొని నేను ముందుకెళ్తాను. 2వ దినవృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవచుండగా యెహోషాపాతు నిలబడి యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతార్థులగుదురు. ఇంకొక వాక్యం చదివి నేను ముందుకెళ్తాను. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను. ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. ప్రవక్తలను నమ్ముకొనుడి. ఎందుకు ప్రవక్తలు నమ్ముకోవాలి? ప్రవక్త ద్వారా ఆయన వారిని కాపాడెను. ఏదైనా ఒక బుక్ మీరు చదవాలంటే, ఒక పుస్తకం మీరు చదవాలంటే మధ్య పేజీల నుంచి చదివితే స్టోరీ అర్థం కాదు. ఏదైనా స్టోరీ బుక్ చదవాలంటే మధ్య పేజీల నుంచి చదివితే స్టోరీ అర్థము కాదు. ప్రారంభ పేజీ నుంచి చదవాలి. ప్రారంభ పేజీ నుంచి చదివితే మీకు స్టోరీ అనేది అర్థమైంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి నిమిత్తము కొన్ని విషయాలు నేను మాట్లాడని ఆశిస్తూ ఉన్నాను. దేవుని ప్రణాళికలో ప్రవక్త పాత్ర. ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడుకుంటూ వచ్చాడు బైబిల్ గ్రంథంలో. ప్రారంభంలో కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. వేరే కోణంలో కాకుండా ఒక మంచి మనసుతో మీరు ఆలోచించాలి. ప్రవక్తలతో మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ప్రతి కాలంలో దేవుడు ఒక ప్రవక్తను పంపించుకుంటూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ప్రవక్తల ప్రవచనానుసారంగా భూమి మీదకి వచ్చాడు. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యలో 400 సంవత్సరాల చరిత్ర ఉన్నది, వ్యవధి ఉన్నది. దాన్ని మౌన కాలము అన్నారు. అయితే ఈ మౌన కాలంలో అనేక గుంపులు బయలుదేరినాయి. చాలా గుంపులు బయలుదేరినాయి. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు.
ఆ తర్వాత చివరిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను 400 సంవత్సరాల తర్వాత బాప్తిస్మ ఇచ్చే యోహాను భూమి మీదకి వచ్చాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను లేఖనం ప్రకారమే, మలాకి గ్రంథం 4వ అధ్యాయం ప్రకారమే, 5-6 వచనాల ప్రకారమే బాప్తిస్మ ఇచ్చే యోహాను పంపించబడ్డాడు. ఆయన వచ్చి ఒక ఆనాటి అనేకమైన అయోమయ గందరగోళం ఉన్న వారు పరిస్థితులను బట్టి దేవుడు ప్రవక్తను రంగం మీద పంపించాడు. కాబట్టి ఆ ప్రవక్త క్రీస్తును ఆ కాలంలో పరిచయం చేశాడు. ఆ కాలంలో ఒక నిజమైన వాక్యంగా బాప్తిస్మ ఇచ్చే యోహాను నిలబడ్డాడు. మంచిది. ఆ తర్వాత యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు, సిలువ పడ్డాడు, పునరుద్ధారుడు, తిరిగి లేచాడు. పెంతెకొస్తు దినం నుండి పరిశుద్ధాత్మ ద్వారా నిజమైన సంఘం ప్రారంభించబడింది. అయితే అపోస్తలుల బోధ అనేది 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు అపోస్తలుల బోధ కొనసాగింది. బ్రదర్ 5 నిమిషాలు చెప్పారు, నేను సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ఇక్కడ టైం లేదు కాబట్టి చాలా ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. అయితే సంఘము ఎప్పుడైతే పెంతెకొస్తు దినం ప్రారంభించబడిందో 3వ శతాబ్దం నుండి 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు బైబిల్ గ్రంథంలో అపోస్తలుల బోధ కొనసాగింది. అపోస్తలుల బోధ అంటే వారు ప్రారంభంలోనే యేసుక్రీస్తు బాప్తిస్మ అనేది వారు ఇచ్చుకుంటూ వచ్చారు. 3వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు రోమన్ కథోలికులు పరిపాలనలోకి వచ్చారు. అంటే యేసుక్రీస్తు బాప్తిస్మ అనేది అపోస్తలుల బోధ అనేది 3వ శతాబ్దంలో కాన్స్టాంటిన్ చక్రవర్తి పరిపాలనలో నైన్సైన్ కౌన్సిల్లో 318 మంది బిషప్లు కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో బైబిల్లో లేని కల్పిత సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు. యేసుక్రీస్తు బాప్తిస్మ అనేది అప్పటి నుంచి ఆఫ్ చేయబడింది. 17వ శతాబ్దం వరకు రోమన్ కథోలిక్స్ తన చీకటి పరిపాలన కొనసాగించారు. 17వ శతాబ్దంలో దేవుడు మార్టిన్ లూథర్ లేపాడు. మార్టిన్ లూథర్ పేరు బైబిల్లో ఉందా అని అడగడం కంటే ఆ మార్టిన్ లూథర్ దేవుడు ఎందుకు లేపాడంటే సంఘమునకు నీతికరణ తీసుకొని రావడానికి చరిత్ర. ఎప్పుడైతే మార్టిన్ లూథర్ జస్టిఫికేషన్ బై ఫెయిత్ సంఘమునకు నీతికరణ తీసుకొచ్చాడో ఆ రోమన్ కథోలిక 90 తప్పులను రోమా పురద్వారం హిటన్బర్గ్ కాసిల్ అనే చర్చికి అంటించి ఆ నీతికరణ సంఘం తీసుకొచ్చాడు. మార్టిన్ లూథర్ తర్వాత సంఘము నీతికరణ తీసుకొచ్చిన తర్వాత మరికొంతకాలం వచ్చినప్పుడు దేవుడు జాన్ వెస్లీ అనే వ్యక్తిని లేపాడు. సంఘములకు శుద్ధీకరణ అనేది శాంక్టిఫికేషన్ బై ఫెయిత్, శుద్ధీకరణ అనేది సంఘములకు వచ్చింది. ఆ కొంతకాలం ఆ వెలుగులో ఆ కాల విశ్వాసులు నడిచారు. ఆ తర్వాత 19వ శతాబ్దంలో అమెరికాలో అజూసా అనే వీధిలో కొంతమంది కలిసి వచ్చిన అప్పర్ రూమ్ లో ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ప్రారంభ పెంతెకొస్తు ఏ అగ్నిస్తంభం అయితే దిగొచ్చిందో ఆ గదిలోకి అగ్నిస్తంభం దిగొచ్చినప్పుడు అది ఫైర్ ఇంజన్ స్టార్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ మంటలు చెలరేగాయి. ఆ అజూసాలో గొప్ప ఉజ్జీవ జ్వాలలు రేగాయి. అది ప్రారంభ పెంతెకొస్తు ఉజ్జీవ జ్వాలలు అమెరికాలో అజూసా స్ట్రీట్లో జరిగాయి. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవడం జరిగింది. తర్వాత కొంతకాలానికి వారు యేసునామములో బాప్తిస్మం ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు మనమున్న కాలం ఏమన్నారంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు, ఆదాము మొదలుకొని నోవాహు వరకు 2000 సంవత్సరాల చరిత్ర, నోవాహు నుండి యేసుక్రీస్తు భూమికి రావడం 2000 సంవత్సరాల చరిత్ర, యేసుక్రీస్తు మొదలుకొని ఇప్పటి వరకు 2000 సంవత్సరాల చరిత్ర. ఇప్పుడు మనం ఎండింగ్ లో ఉన్నాం. 2000 సంవత్సరాల ఇంచుమించు పదాల్లో ఎండింగ్ అయిపోయింది. అయితే ఈ చివరిలో ఏదైతే అపోస్తలుల బోధ ఆఫ్ చేయబడిన 3వ శతాబ్దంలో ఒక విత్తనం మీరు గమనించండి. దేవుని కోతకాలం అంటారంటే ఏ విత్తనం అయితే భూమిలో నాటారో అదే విత్తనం చెట్టు మీద కనబడాలి. ఇది కోతకాలము. మరి ఈ కోతకాలంలో అపోస్తలుల బోధ మరలా తిరిగి రెస్టోరేషన్ పునరుద్ధరించబడాలి. యోవేలు గ్రంథం మీకు బైబిల్ బాగా పరిచయం ఉన్నట్లయితే యోవేలు గ్రంథం ప్రభు అన్నాడు కదా, ఆ 4 పురుగులు తినివేసిన పంటను నేను మరలా మీకు ఇస్తాను అన్నాడు. ఐ విల్ రెస్టోర్ అన్నాడు. నేను మరలా ఇస్తాను అన్నాడు. 4 పురుగులు ఏ విధంగా పంటను తినివేశాయి? పురుగులు అంటే పురుగులు కాదు, పంట అంటే పంట కాదు, అది అవి ఆత్మీయ అర్థాలు. సంఘం అనే సంఘం మీదకి 4 గుర్రముల రూపములు మొదట 6వ అధ్యాయంలోనే ప్రకటన 6వ అధ్యాయంలోనే 4 గుర్రములు ఉన్నాయి. ఆ 4 గుర్రముల రూపంలో 4 పురుగుల రూపంలో ఆత్మ సంబంధంగా పంట తినివేయబడింది. మరలా నేను దాన్ని ఇస్తానని చెప్పాడు. అపోస్తలుల ద్వారా పునరుద్ధరించబడిన యేసుక్రీస్తు బాప్తిస్మం కానీ ప్రభురాత్రి భోజనం కానీ ఏదైతే ఉన్నాయో దేవుడు ఒక్కడైన విధానాలు ఇవన్నీ మరలా తిరిగి పునరుద్ధరిస్తానని దేవుడు చెప్పాడు. మీరు బైబిల్ గమనించండి. బైబిల్లో అపోస్తలులు అందరూ యేసుక్రీస్తు బాప్తిస్మాలు ఇచ్చారు. అపోస్తలులు ఎక్కడైనా కానీ ఆ త్రిత్వం అని బోధించలేదు. పాత్రములు ప్రవక్తలు కానీ అపోస్తలులు కానీ త్రిత్వం అని, త్రియేక దేవుడు అని, పరిశుద్ధ త్రిత్వం అని ఈ పదాలు వారు వాడలేదు. అపోస్తలులు ఎక్కడ ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మాలు ఇవ్వలేదు. వారందరూ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మాలు ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే అది 3వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు అది ఆఫ్ చేయబడింది, మరుగు చేయబడింది. అది రోమన్ కథోలిక పరిపాలనలో అది ఆఫ్ చేయబడింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని దేవుడు చెప్పాడు. పునరుద్ధరిస్తానంటే ఈ చివరి కాలం ప్రవక్త బ్రహ్మ గారు రంగం మీదకి వచ్చాడు. ఆయన వచ్చి యేసునామములో బాప్తిస్మం ఇవ్వలేదు. ప్రవక్త బ్రహ్మ గారు ఎక్కడ నేను యేసునామములో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ యేసునామములో బాప్తిస్మం నేను ఇస్తున్నాను కానీ ఇచ్చినట్టుగా లేదు.
ఆయన ఒకటి యేసునామములో బాప్తిస్మం ఇవ్వలేదు. బైబిల్ నందు అపోస్తులు ఏ విధంగా అయితే ఇచ్చారో ఒకసారి చదువుకున్న అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. వారు పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. యేసుక్రీస్తు నామమున వారు బాప్తిస్మం పొందవలెనని, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందవలెనని వారు వారికి ఆజ్ఞాపించెను. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 5వ వచనం. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. ఇట్లా బైబిల్ గ్రంథంలో ఎక్కడ చదువుకున్నా అపోస్తులందరూ ఎక్కడైనా యేసుక్రీస్తు నామములో కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో కానీ వారు బాప్తిస్మాలు ఇచ్చారు. మరి యేసు ప్రభు అందరూ అనుకుంటారు తండ్రి యొక్క మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ వాళ్ళందరూ బైబిల్ నమ్మేవారే. బైబిల్ నమ్మటానికి కదా ఇక్కడికి వచ్చింది. ఆశిత కథలు కాదు, కోర్చిత కథలు కాదు, ఇంకా వేరే సమస్యలు కాదు. ప్రతి ఒక్కరు బైబిల్లో ప్రతి బిట్టు నమ్మాల్సింది. నేను దీని వరకు నమ్ముతానండి, ఇంకోటి నమ్మనండి అనేది కాదు కదా. మరి మత్తయి సువార్తలో ప్రభు నాడు 28వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని ప్రభు చెప్పాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ద సన్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అన్నాడు ఆయన. ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఒక నామం ఉన్నది. ఆ నామం ఏంటంటే తండ్రి అనే పదం పేరు కాదు, కుమారుడు అనే పదం పేరు కాదు, పరిశుద్ధాత్మ అనే పదం పేరు కాదు. ఈ మూడింటికి ఉన్న పేరు ఉంటుంది బైబిల్. ఆ పేరే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నది. మీకు కావాలంటే మీటింగ్ అయిన తర్వాత చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. నేను బ్రదర్ రాజ్కుమార్ బ్రదర్ కూడా మీటింగ్ అయిన తర్వాత నేను కాంటాక్ట్ అవుతాను. అయితే గమనించండి, ఈ యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం అనేది అపోస్తలులందరూ బోధించారు. ఎక్కడ ఒక చోట అయినా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామని చెప్పి ఇచ్చినట్టు కానీ బైబిల్ ఆధారం లేదు. అయితే మరి అపోస్తలులందరూ యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం ఇచ్చారు కదా 3వ శతాబ్దం వరకు చరిత్రలో. అంటే పౌలు ఉన్నాడు, పౌలు యొక్క శిష్యుడు హెర్మాస్. పేతురు ఉన్నాడు, పేతురు యొక్క శిష్యుడు క్లెమెంత్. యోహాను ఉన్నాడు, యోహాను శిష్యుడు ఐరేనస్ శిష్యుడు పాలికార్. ఇట్లా ఈ విధంగా పాలికార్ శిష్యుడు ఐరేనస్. ఈ విధంగా అపోస్తలులు ఆ తర్వాత వాళ్ళ శిష్యులు 3వ శతాబ్దం వరకు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం ఇచ్చారు. అయితే 3వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దానికి అపోస్తలుల బోధ ఆగిపోయింది. ఈ దేవుడు మాటలతో లేపాడు, సంఘానికి నీతికరణ తీసుకొచ్చాడు, ధ్యానస్త్రీని లేపాడు, సంఘానికి శుద్ధీకరణ తీసుకొచ్చాడు. పెంతెకొస్తు వాళ్ళు వచ్చారు, వారు భాషలు మాట్లాడటం ప్రారంభించారు. వారు యేసునామమున బాప్తిస్మం కొద్ది మంది ముందు కొనసాగారు. అయితే ఈ చివరి కాలంలో ఇప్పుడు మనం కోతకాలంలో ఉన్నాం. సంఘం అనేది కోతకాలంలో ఉన్నాం, హార్వెస్ట్ టైంలో మనం ఉన్నాం. ఈ కోతకాలంలో దేవుడు చివరిలో ఒక ప్రవక్తను పంపించాడు, బ్రహ్నం గారిని పంపించాడు. ఈ బ్రహ్నం గారు భూమికి వచ్చి అపోస్తలుల బోధ ఏదైతే ఉందో అది మరలా తిరిగి రెస్టోరేషన్ పునరుద్ధరించడానికి ప్రవక్త పంపించబడ్డాడు. హల్లెలూయా. అపోస్తలులు ఎక్కడ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇవ్వలేదు. అపోస్తలులు ఎక్కడ స్త్రీ బోధన అంగీకరించలేదు. స్త్రీ బోధించాలని కానీ పుల్పిట్ దగ్గరకు వచ్చి వాళ్ళు బోధించాలని కానీ, పాత్రలో యాజకులు ఉన్నారు, యాజకులు మాత్రమే వారు పరిచయం చేశారు, కానీ స్త్రీ యాజకులను దేవుడు ఎక్కడ ఎన్నుకోలేదు. 5 ఫోల్డ్ మినిస్ట్రీ ఉంది కొత్త నిబంధనలు, 5 రకాల పరిచర్య. 5 రకాల పరిచర్యలో దేవుడు పాస్టర్ అమ్మలను ఎన్నుకోవడానికి ఎక్కడ లేదు బైబిల్లో. స్త్రీ బోధన అపోస్తలులు అంగీకరించలేదు. మరి ఈ కాలంలో ప్రవక్త బ్రహ్నం గారు వచ్చి బోధించిన విషయాలు, మేము చూడగలిగిన విషయాలు చెప్తున్నాను. మేమేదైతే రాజ్కుమార్ బ్రదర్ ఆయన ఏమైతే చూడగలిగాడో ఆ విషయాలు మేము ఉంచాడు. ఇందులో మేమైతే చూడగలిగామో ఆ విషయాలు మీ ముందు పంచుకున్నాం. ఎవరిని బలవంతంగా ఇందులో లాగలేము, ఎవరిని బలవంతంగా ఏమి మనము చేయలేము. అయితే ఈ విషయాలన్నీ రెస్టోరేషన్ పునరుద్ధరించడానికే ప్రవక్త బ్రహ్నం గారు రంగం మీదకి వచ్చాడు. ఆ బ్రహ్నం గారు రంగం మీదకి వచ్చి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మంకి వచ్చి ఆయన ఛాలెంజ్ చేశాడు. ఒకసారి ఆ జర్మనీలో ఒక మీటింగ్ లో ప్రవక్త బ్రహ్నం గారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం గురించి 400 మంది సేవకులు ఆయనతో డిబేట్ లో పాల్గొన్నారు. మీరు బోధించే తప్పు అనడానికి అనేక మంది సేవకులు ఇట్లానే మీటింగ్ లో ఒక హాల్లో కూర్చున్నారు. అప్పుడు ఆయన మీటింగ్ వచ్చాడు, వచ్చి ఆ పుల్పిట్ దగ్గరకు వచ్చి బైబిల్ తీసుకొని అలా నిలబడ్డాడు. నిలబడి ఆయన అన్నాడు, ఎవరైనా మీరు నాతో మాట్లాడదలుచుకుంటే, నేను చెప్పే తప్పని బోధించదలుచుకుంటే మీరెవరైనా మీ బైబిల్ అన్నం తీసుకొని వచ్చి నా ప్రక్క నిలబడి అన్నాడు. ఒక్కరు రాలేదు. ఎవరైతే మాట్లాడడానికి వచ్చారో సభంతా నిశ్శబ్దమైంది, ఒక్కరు రాలేదు. హల్లెలూయా.
అలానే ప్రవక్త ఈ కాలంలో దేవుడు ఏదైతే మరుగు చేశాడో ఆ విషయాలని యేసుక్రీస్తు బాప్తిజం కానీ ఆ స్త్రీలు బోధించకూడదని కానీ ప్రభురాత్రి భోజనం గురించి కానీ పాదశుద్ధి కార్యక్రమం గురించి కానీ ఈ సమస్త విషయాలు రెస్టారేషన్ చేయడానికి ప్రవక్త బ్రహ్మాం గారు పంపించబడ్డాడు. ఆ కార్యాలు ప్రవక్త బ్రహ్మాం గారి ద్వారానే ఇవన్నీ రివీల్ అయినాయి. యేసు ప్రభు ఒక దినమున సిలువ వేయబడిన దినమున కొన్ని వేల ప్రవచనాలు నెరవేరు జరిగాయి. అలాగే ఈ కాలంలో ఎన్నో లేఖనాలు నెరవేరు జరిగిన కాలంలో మనం ఉన్నాం. మనం ఏంటంటే బైబిల్ మీద కూర్చొని ఒక సరైన అవగాహన లేకుండా బైబిల్ మీద సరైన చదవకుండా మనం ఉన్నాం. కాబట్టి ముందు సెక్షన్లో మనం మాట్లాడుకుందాం. అసలు మొట్టమొదట ఇక్కడ రాజ్ కుమార్ గారు ఫస్ట్ ఏమన్నా అంటే బ్రెన్హామ్ 63-0-1 అన్నాడు. బ్రెన్హామ్ 63-03-1 ఏంటి? 170 అంటే ఏంటది? ఏమి విచ్ మెసేజ్? 1963 సంవత్సరంలో 3 నెలల్లో 17వ తారీఖు ఈవినింగ్ చెప్పిన మెసేజ్. అది ఏ మెసేజ్? అది చూసుకోండి. ఈవినింగ్ ఎన్ని ఆ మెసేజ్ ఈవినింగ్ 10 మెసేజ్ చెప్పండి. ఒక రోజులో 2 మెసేజ్ చెప్పాడు. సరే, ఈవినింగ్ రెడీ చెప్పలేదు. ఐ మెన్షన్ మీరు ఎవరు మాట్లాడొద్దు దయచేసి. మాట్లాడదండి. మా వాళ్ళు మాట్లాడారా? కామన్ సెన్స్ ఉన్నది. సరే, నేను ఒక థీమును మేము ముందు ఉంచాను. సంఘము చీకటిలో వెళ్ళిపోయింది. దేవుడు ఒక్కొక్క విధానంలో సంఘమును పునరుద్ధరించడానికి ఈ చివరి దినంలో బ్రహ్మాం గారిని పంపించాడు. ఆ బ్రహ్మాం గారు ఎలా ప్రవక్త ఆయన ఈ విషయాలన్నీ చిన్న విషయాలు మధ్యలో చెప్పారు. ఆద్యంలో ఇట్లా చెప్పాడు, లేకపోతే ఈ వచనంలో చెప్పారు, ఆడికంటే ముందు వాళ్ళు నేను చెప్పారు. ఇవన్నీ నేను ముందు సెక్షన్లో మేము పంచుకుంటాము. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయాలన్నీ తిరిగి అపోస్తలుల బోధను రెస్టోర్ చేయడానికి ప్రవక్త బ్రహ్మాం గారు పంపించబడ్డాడు. ఆయన వచ్చి అపోస్తలుల బోధను తిరిగి పునరుద్ధరించాడు. కాబట్టి సంఘం అనే ప్రతి వారు ఎవరైనా పాస్టర్ అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు తండ్రి యొక్క కుమార పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి సరికాదు. కానీ మీరందరూ తిరిగి మరలా యేసుక్రీస్తు బాప్తిజం పొందాలి. మీరందరూ బైబిల్ నమ్మినట్లయితే, వాక్యం అంగీకరించినట్లయితే, ఈ వాక్య ప్రకారం నేను నమ్ముతున్నా, వాక్యమే మాకు ఇష్టమని రోషన్ కలిగినట్లయితే ఖచ్చితంగా మీరందరూ తిరిగి యేసుక్రీస్తు బాప్తిజం పొందండి. అపోస్తలుల బోధను మీరు అనుసరించినట్టు వాక్యం ప్రకారం మీరు నెరవేర్చి చేసినట్టు అవుతా ఉంటారు. ప్రభు మాటలు దీవించిన తర్వాత దయచేసి 1 minute. అయిపోలేదు కదండి. దయచేసి ఇప్పుడు 2 విషయాలు మీరు విన్నారు. క్లారిఫై చేసుకుంటాం బస్ స్టాండ్ అలా మాట్లాడితే పని అవుతుంది. ఈ రోజు అవసరమైతే ఈవినింగ్ 10 గంటల వరకు అయినా డిస్కస్ చేయడానికి సమయం ఉంది. దయచేసి ఎవరు ఎప్పుడు ఏమీ కంగారు పడద్దు. వారి మాటలు వినండి. దయచేసి ఇప్పుడు జరిగినటువంటి ఈ వాదనలో ఇటు రాజ్ కుమార్ గారు, అటు సాల్మన్ రాజు గారు అయితే ఇక్కడ ఏం జరిగింది అనేది మీరు అందరూ విన్నారు. రైట్. విన్న వాళ్ళలో ఇద్దరు రాజ్ కుమార్ గారు ఏం అడిగారు, ఆయన ఏం చెప్పారు అనేది 2 మాటల్లో గంటల తర్వాత ప్రసంగం కుదరదు. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ మళ్ళా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైనా మా క్వశ్చన్ క్లారిఫై చేయాలి. నాకు సత్యం బయలుపరచాలి. అది మీ తరపు నుంచో వీళ్ళ తరపు నుంచి వీళ్ళ తరపు నుంచి మాట్లాడట్లేదు. ఇక్కడ ఉన్న మనందరికీ దేవుడు సత్యాన్ని బయలుపరచాలి. అది అలాంటి ఆశతో నేను కూర్చున్నాను. అందరూ సహకరించండి. బ్రదర్కి నేను యువతల నుంచి ఒక ప్రశ్న అడుగుతాను విన్న దాన్ని బట్టి. ఏంటంటే ఒక నిజమైన అబద్ధ ప్రవక్త అని ఆయన ఎత్తి చూపించారు. ఒక నిజమైన ప్రవక్తని నమ్మడానికి కూడా కొన్ని రుజువులు ఉంటాయి. ఒక అబద్ధ ప్రవక్తని గుర్తించడం ఎంత ముఖ్యమో ఒక నిజ ప్రవక్తను గుర్తించడం కూడా అంతే ముఖ్యం. నిజంగా బ్రహ్మాం గారి తరపు నుంచి ఆయన సాక్ష్యం ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఏది కూడా సొంతంగా బోధించాడని చెప్పుకున్నారని బ్రదర్ చెప్పారు. కానీ ఆయన బోధించింది సత్యమో లేదో నాకు చెప్పాలి. ఎందుకంటే ఆయన అపోస్తుల బోధన తీసుకొచ్చారని నేను ఆయన నమ్మను. వేరే కొత్త బోధ కాదు, అపోస్తుల బోధ. అపోస్తులు ఏదైతే బాప్తిసం ఇచ్చారో, ప్రభురాత్రి భోజనం రాత్రి ఇచ్చారు, పగ ఇచ్చినట్టుగా బైబిల్లో లేదు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చినట్టుగా ఉంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చినట్టు బైబిల్లో లేదు. క్రితం అనేవాడు బైబిల్లో ఎక్కడా లేదు. దేవుడు ఒక్కడని రాయబడింది. నిజంగా ఇవి బోధించాడు. బైబిల్తో సరిపోయింది కాబట్టి ఆయన బోధ, ప్రవక్త గారు విలియం బ్రహ్మాం గారి బోధ ఆయన నేను నమ్మాను. ఆయన చరిత్రలో నుంచి కాదు రుజువు చేయాల్సింది. ఆయన మాట్లాడిన మాట ఎక్కడ బైబిల్కి సరిపోలేదో రుజువు చేయండి.
మీరు టోటల్గా కన్ఫ్యూజ్ అయ్యారు. ఈయన ఏం అడిగారు, ఆయన ఏం చెప్పారు అనేది చెప్పమన్నారు. మీ మనసులో ఉన్న క్వశ్చన్ చెప్పాలి. ఒకసారి ఈయన యేసునామం బాప్తిసం గురించి చెప్పారు. సాల్మన్ రాజు గారు కూడా యేసునామం బాప్తిసం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఏంటి చెప్పండి. 5 విషయాలు నేను ముందుకు పెడుతున్నాను, ఈ 5 విషయాలు మీరు ప్రూవ్ చేయండి అన్నాడు ఆయన. ఎవరు? లేదు అని ప్రూవ్ చేయమని అడిగారు. సార్ ఇవి నిజమా అబద్ధం అని అడగలేదు. ఒకసారి ఈ 5 విషయాలు ప్రూవ్ చేయండి అన్నాడు ఆయన. మీ తరపు నుంచి వచ్చి సాల్మన్ రాజు గారు ఏం చేయాలి? ఫస్ట్ సర్ప సంతానము, ఇది బెనహం గారే బయలుపరిచారనేది మీ పుస్తకాల్లో రాస్తున్నారు. కాబట్టి ఈ సర్ప సంతానం అనేది అంతకుముందు దానియేల్ పార్కర్ కాదు, సారీ వినపట్లేదా, దానియేల్ పార్కర్ గారికి కాదు, మొట్టమొదట బెనహం గారికే ప్రత్యక్షపరచబడింది అని చెప్పాలి. లేకపోతే ఇది దానియేల్ పార్కర్ గారి దగ్గర నుంచి కాపీ చేయబడింది అని చెప్పాలి. రెండవది సంఘ కాలం, సంఘ ఏజ్. అక్కడ ఏమని చెప్పారంటే లార్కిన్, ఏం పేరు చెప్పారు కదా, క్లారెన్స్ లార్కిన్ అని ఆయన ఈ సంఘ ఏజ్ కాలాన్ని గురించి చెప్పారు అని చెప్పారు ఆయన. అలా కాదు, బెనహం గారి దగ్గరే ప్రత్యక్షమైంది, దానికి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఫైనల్లో యేసునామం బాప్తిసం గురించి బ్రదర్ చెప్పారు. ఇది యేసునామం అనే బాప్తిసం బెనహం గారి దగ్గరే ప్రారంభమైందా, అంతకు ముందు ఉందా అనేది క్వశ్చన్. ఇక్కడ మీరు చెప్పిందండి అపోస్తలులు ఇచ్చారు అన్నారు, కరెక్టే. దాన్ని ఇప్పుడు ఆర్గ్యుమెంట్ క్వశ్చన్ కాదు, అసలు మీకేం అర్థమైంది చెప్పండి అంతే. రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ 5 క్వశ్చన్స్ అడిగారు మీరు చెప్పినట్టు. ఆయన మాట్లాడినప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. సో నేను మినిస్ట్రీలో ఉన్నాను, ఫుల్ టైం మినిస్ట్రీ, నేను పాస్టర్ గారిని. పనులన్నీ మానుకొని వచ్చామండి. సో వాళ్ళు ఎప్పుడు జవాబిస్తారన్నది మాకు క్లారిటీ రావట్లేదు. అంటే వాళ్ళు హిస్టరీ చెప్తున్నారు, వాళ్ళ డాక్టర్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఇది ప్లాట్ఫామ్ కాదు. ఇది డిబేట్ ఉన్నప్పుడు డిబేట్గా మాట్లాడుకోవాలి. ఆయన ఏం చేశాడు మీరు ఇది తీసుకోండి అని చెప్పే పాయింట్ కాదు ఇది. సో ఆయన మాట్లాడిన 5కి నేను ఎప్పుడో చెప్తాను అంటే ఎప్పుడు చెప్తాను. సో ఇక్కడ మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీ డాక్టర్ని ఏంటి, మీ బిలీఫ్ సిస్టమ్ ఏంటి అన్నది కాదు. మీ బిలీఫ్ సిస్టమ్ ప్రూవ్ చేసుకోండి, అంతేగాని ఇది యేసునామంలో మీరు మళ్ళీ బాప్తిసం తీసుకోండి అని రండి అనడానికి దిస్ ఇస్ నాట్ ఎ ప్లేస్ ఆఫ్ ఇన్విటేషన్. సో కాబట్టి దయచేసి మీ హిస్టరీ కాదు మాకు కావాల్సింది. పాయింట్ రేస్ చేసినప్పుడు డిబేట్ అంటే పాయింట్కి ఆన్సర్ చేయండి. నేనేం నమ్మాను, నువ్వేం నమ్మావు, ఇది అదా అంటే ఓకే, అది యేసునామం గురించి డిబేట్ అనుకుంటే దట్స్ అన్ అదర్ స్టోరీ ఆల్టుగెదర్. కాబట్టి ఆయన అడిగిన ప్రశ్నలకి ఎప్పుడు జవాబు చెప్తారు? 10 గంటల వరకు అంటే మాకు పని పాటలు ఉంటాయి, మానుకొని వచ్చాం కదండి. కాబట్టి దయచేసి ఆన్సర్ టు ది పాయింట్, అది నేను చెప్తాను. డౌట్లు అనేది అప్పుడు చూడొచ్చండి, ముందు క్లారిఫై చేయండి అంతే. వినండి, మొదటి సెక్షన్ ఇక్కడితో ముగించబడింది. కానీ మొదటి సెక్షన్ కి ఒక క్లారిటీ లేని పరిస్థితి అయింది. వాళ్ళు ఇస్తారు ఎవరండి, వాళ్ళు ఇస్తారు ఎవరా చెప్పండి. మొదటి ప్రశ్నే ఇవ్వబడిన మీకు క్వశ్చన్ పేపర్ లో మొదటిది బెనహం గారు ప్రవక్త కాదా అనేది ప్రూఫ్ చేయమనే రీతిలో వీళ్ళ కోసం రేస్ చేశారు. అయితే దాన్ని మరి ఇవ్వబడినటువంటి 20 minutes లో బెనహం గారు ప్రవక్త అని ఈ ఎలాంటి ప్రూఫ్స్ చూపించలేని పరిస్థితి. వాళ్ళ చరిత్ర ఆధారం చేశారు. బెనహం గారు చివరి కాలంలో వేదిక మీదకి వచ్చారు అని మాత్రం చెప్తున్నారు. అయితే వచ్చారు అనడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, సందేశం అనే విషయాలు మరి సహోదరులు దాన్ని ప్రూఫ్ జోడించలేకపోయారు. దయచేసి ఇంకోటి కూడా చెప్తున్నాను, మీ వాదన అనేది అభిప్రాయాలకు అవకాశం లేదు. ఇక్కడ వివిధ రకాలైనటువంటి విశ్వాసాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరి విశ్వాసాన్ని కించపరచడం లేదు, ఎవరి విశ్వాసాన్ని గణపరచడం లేదు. కనుక మేము ఇది నమ్మాం కాబట్టి మీరు యేసునామంలో బాప్తిసం తీసుకోవాలి అనే డిక్లరేషన్ అనేది కుదరదు. మీ అభిప్రాయానికి, ఎవరి అభిప్రాయాలకి ఇక్కడ అవకాశమే లేదు. మీరు మాట్లాడే ప్రతి మాటకి బైబిల్ కొటేషన్ మాత్రం జోడించాలి.
బెనహము గారు ప్రవక్త కాదా? ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. నేను రెండు వైపులు మీకు అదే మాట్లాడతాను. ఇప్పుడు మీరు డిక్లేర్ చేశారని ఆయన చెప్తున్నారండి, అది డిక్లేర్ చేయడం లేదు. అలా డిక్లరేషన్ చేయొద్దు అది సెకండ్ సెక్షన్కి వెళ్దాం. రెండవ సెక్షన్